ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాయలసీమ సెంట్రిక్ పాలిటిక్స్ వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు పక్కన పెడుతున్నారని, తన వ్యక్తిగత లబ్ధి, రాజకీయ లబ్ధి కోసం సీమ ప్రజల నోట మట్టి కొడుతున్నారని కేతిరెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తుంగలో తొక్కుతున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతుందని కేతిరెడ్డి అన్నారు. ఒకప్పుడు నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు అన్యాయం జరిగితే సహించేది లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాట మర్చిపోయారని దుయ్యబట్టారు. తెలంగాణ సీఎంతో తన సత్సంబంధాల కోసం రాయలసీమ ప్రాజెక్టును నిలిపివేసేందుకు చంద్రబాబు అంగీకరించారని, ఇది సీమ ప్రజలకు తీరని ద్రోహమని ఆయన మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని ఎండగారిన ఎడారిగా మార్చే కుట్ర జరుగుతుందని కేతిరెడ్డి హెచ్చరించారు. కేతిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రాయలసీమలో ప్రజల తిరుగుబాటు మొదలైందని, ఇది చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి దెబ్బ కాబోతుందని ఆయన పేర్కొన్నారు. సీమ ప్రజలు అమాయకులు కాదని, తమ హక్కుల కోసం ఎప్పుడైనా పోరాడతారని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇదే ధోరణిని కొనసాగిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, రాయలసీమలో టీడీపీ పతనం మొదలైందని కేతిరెడ్డి జోస్యం చెప్పారు. నీటి కోసం తప్పిస్తున్న ఈ ప్రాంతంపై వివక్ష చూపడం దారుణమని, అభివృద్ధి అంటే కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి రాష్ట్రానికి నీటి కష్టాలు తప్పడం లేదని కేతిరెడ్డి విమర్శించారు. గతంలో కూడా రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం అమరావతి చుట్టూనే రాజకీయం చేశారని, ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారని ఆరోపించారు. కేతిరెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రాయలసీమలో కొత్త చర్చకు దారితీశాయి. స్థానిక నాయకులు, రైతులు కూడా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రజల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కేతిరెడ్డి ప్రకటించారు. ఈ పరిణామాలు అధికార పార్టీ టీడీపీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నా, ఇట్లాంటి ప్రాంతీయ అసమానతల విమర్శలు ప్రభుత్వ ఇమేజ్ను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కేతిరెడ్డి కేవలం విమర్శలకే పరిమితం కాకుండా వరుస వీడియోలు మరియు పర్యటనల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో రాయలసీమ పాలిటిక్స్లో ఎట్లాంటి మార్పులు దారితీస్తుందో చూడాలి. కేతిరెడ్డి వ్యాఖ్యలు కేవలం రాజకీయ కోణంలో కాకుండా సీమ ప్రజల ఆవేదన కూడా మారుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబుకి ఇది రాయలసీమ నుంచి ఎదురవుతున్న భారీ షాక్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాయలసీమలో మళ్ళీ సెంటిమెంట్ రగులుతుందని, అది చంద్రబాబు నాయకత్వానికి పెను సవాలుగా మారే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. కేతిరెడ్డి లాంటి నేతలు ప్రజల పక్షాన నిలబడి ఇలాంటి పోరాటాలు చేయడం వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. మరి ఈ విమర్శలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, రాయలసీమ ప్రజలపై చంద్రబాబు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఈ వీడియో